ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గడిచిన దినమంతా ఆయన యొక్క అపారమైనటువంటి ప్రేమ ద్వారా మనల్ని క్షేమంగా కాపాడి మరొక దినంలోనికి దేవుడు మనల్ని నడిపించి ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ దినమంతా దేవుడు తన యొక్క ప్రత్యేకమైనటువంటి కృప ద్వారా మనల్ని క్షేమంగా నడిపించునుగాక. ఆమేన్. ఈ దినం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా ఆలకించగలరని సౌజన్యంగా తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. ఆజ్ఞను గైకొనువాడు తనను కాపాడుకొనును, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. విన్నారా ప్రియులారా? సొలొమోను భక్తుడు తన యొక్క అనుభవంలో నుండి రాస్తున్నటువంటి ఈ చక్కటి మాటని మనం ఈ దినం ఆలోచన చేయాలి. ఏమని రాస్తున్నాడు అంటే, ఆజ్ఞను గైకొనువాడు తనను తను కాపాడుకుంటాడట, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చనిపోతాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు, విస్తారమైనటువంటి దేవుని ఆజ్ఞలు మనకున్నాయి. పాత నిబంధన గ్రంథంలో కానీ కొత్త నిబంధనలో కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు, విస్తారమైనటువంటి ఆజ్ఞలు దేవుడు మనకు ఇచ్చున్నాడు. విలువైనటువంటి మాటల్ని దేవుడు మనకు ఇచ్చున్నాడు. ఆయన మాటని ఒక ఆజ్ఞగా మనం పాటించి, ఆయన యొక్క ఆజ్ఞలను మనం కట్టలుగా మనం నేర్చుకొని, ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారంగా మనం నడిపించబడినట్లయితే మనల్ని మనం కాపాడుకుంటాం. ఆయన యొక్క ఆజ్ఞలను మనం అనుసరించినటువంటి వాళ్ళమైతే, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం కాపాడుకుంటాం. మన యొక్క ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉన్నట్లయితే, అంటే ఈ లోకానుసారంగా మనం తిరుగుతూ, లోకానుసారమైనటువంటి సుఖాలను అనుభవిస్తూ, లోకానుసారమైనటువంటి పోకడలో వింత పోకడలు పోతూ, మనము లోకానుసారమైన అనుభవాలు నడిపించబడుతూ, నాకేమవుతుందిలే, నాకేమిలే అన్నట్లుగా మన ఇష్టానుసారంగా మనం బ్రతికినట్లయితే మనము చనిపోతాము అనేటువంటి విషయాన్ని సొలొమోను భక్తుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ సమయంలో నేను బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు ఏర్పరచుకొని, కోరుకొని, ప్రేమించి ఎన్నుకున్నటువంటి ఒక ఉత్తముడైనటువంటి రాజుగా నియమించబడినటువంటి వాడు సౌలు. ఆ సౌలు యొక్క జీవితంలో ఎక్కడో గాడిదలు కాసుకుంటున్నటువంటి వాడిని తీసుకొని వచ్చి రాజుగా దేవుడు నియమించి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో సౌలుని నిలబెట్టితే, సౌలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినట్లుగా మనం చూస్తున్నాం. తన యొక్క పరిపాలనా కాలంలో దేవుడు తనకి తెలియజేసినటువంటి మాట ఏంటంటే, నీ వెళ్ళి అమాలేకీలందరినీ కూడా చంపివేసి, వాళ్ళలో ఏది కూడా ఉండకుండా ఉండినట్లుగా తుత్తునీలుగా వాళ్ళని చంపివేసి, వారి యొక్క వస్తువులు కానీ, వారి యొక్క ఆహార పదార్థములు కానీ, వారి కుటుంబంలో దేనిని కూడా నీవు బ్రతకనీయవద్దు, అందరినీ కూడా సమూలంగా నువ్వు నాశనం చేయి. నాకు విరోధమైనటువంటి ప్రజలు నాకు వ్యతిరేకంగా బ్రతకడానికి వీలు లేదు, వాళ్ళందరూ ఉన్నపళంగా చనిపోవాలి, ఆ పనిని నెరవేర్చాలి అని సౌలుని దేవుడు రేపి అమాలేకీయుల మీదకి పంపించినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి,
సౌలు తన యొక్క పరివారం అంతా వెళ్ళి అమాలేకీలందరినీ కూడా చంపి వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని వస్తువులను తీసుకొని వచ్చి, కొన్ని పశువులను తీసుకొని వచ్చి దాచిపెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. నేను ఆ మాటను చదువుతాను, జాగ్రత్తగా గమనించగలరని తెలియజేస్తున్నాను. చూడండి, ఆ మాటను మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం నుండి నేను చదువుతాను, జాగ్రత్త వినండి. అంతటి సౌలు జనులను పోగు చేసి తెలాయిములో వారిని లెక్కపెట్టగా కాలుబలము 2,00,000 మంది, యూదావారు 10,000 మంది ఉండిరి. అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణంలో ఒక దానికి వచ్చి లోయలో పొంచి ఉండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తులోంచి వచ్చినప్పుడు మీరు వారికి ఉపచారం చేస్తారు కనుక అమాలేకీయులతో కూడా నేను మిమ్మల్ని నాశనం చేయకుండాన్నట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోవడానికి కేనీయులకు వర్తమానం పంపగా కేనీయులు అమాలేకీయుల నుండి వెళ్ళిపోయారు. తర్వాత సౌలు అమాలేకీయులను హవిలా నుండి ఐగుప్తు దేశ మార్గమున్న షూరు వరకును వారిని హతము చేసి అమాలేకీయుల రాజైన అగాగును ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తివాత నిర్మూలన చేసిరి. సౌలును జనులను కూడి అగాగును గొర్రెలలోను ఎడ్లలోను కొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలన చేస్తుంది. వాస్తవానికి దేవుడు సెలవిచ్చింది ఏమిటి అంటే, నీవు అమాలేకుల మీద యుద్ధానికి పోవాలి, వాళ్ళలో ఎవరిని కూడా నువ్వు కనికరించొద్దని చెప్పేసి అదే 15వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి నీవు పోయి కనికరింపగా అమాలేకీయులను హతము చేయము, పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినంత బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను అందరినీ కూడా నీవు నిర్మూలన చేయము అని దేవుడు సౌలుకు తెలియజేస్తున్నాడు. కానీ ఇక్కడ సౌలు ఏం చేస్తున్నాడు? 9వ వచనం చూడండి. సౌలు జనులందరూ గొర్రెలను గెడ్లలో కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలన చేయక, అంటే ఇక్కడ సౌలు ఏం చేశాడు? దేవుని యొక్క మాటను ధిక్కరించాడు, దేవుని యొక్క ఆజ్ఞను పాటించలేదు. దేవుని యొక్క ఆజ్ఞను పాటించకపోవటం వలన చూడండి, దేవుడు ఎంతో ప్రేమించి ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు సౌలుని దేవుడు విసర్జించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే సౌలు ఆ తర్వాత ఎంత దేవుని దగ్గర పశ్చాత్తాపడిన ప్రాధేయపడినప్పటికీ కూడా సౌలు తన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క కనికరాన్ని పొందలేకపోయినాడు. అందుకని చూడండి, నేను సౌలును రాజుగా ఉండటకు నేను విసర్జించి ఉన్నాను, నేను అతను రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అని దేవుడు సమూయేలు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. అప్పుడే దేవుని బిడ్డలారా, సౌలుకు నా కృప దూరం చేస్తున్నాను అని చెప్పి కూడా సౌలును గురించి సమూయేలు రాజుతో మాట్లాడినట్లు, సమూయేలు ప్రవక్తతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. దీనికి అందరికీ ప్రధాన కారణం ఏమిటి అంటే, సౌలు దేవుని మాటను వినక, దేవుని యొక్క ఆజ్ఞను పాటించక, తనకు ఇష్టమైనటువంటి కొవ్విన బలిసినటువంటి ఆ పశువులను తీసుకొని తన యొక్క సామానులో, తన యొక్క పరివారంలో దాచిపెట్టుకోవటమే సౌలు చేసినటువంటి మొట్టమొదటి తప్పు. ఈరోజున చూడండి, సౌలు చేసింది పెద్ద పొరపాటేమి కాదు, చిన్న చిన్న పొరపాట్లే. కానీ ఆ చిన్న పొరపాటు దేవుని దృష్టికి చాలా పెద్ద ఘోరమైనటువంటి తప్పు. ఎందుకంటే ఈరోజున మన జీవితాల్లో కూడా మనం ఆలోచన చేస్తుంటాం, నేను చేస్తుంటుంది పొరపాటు చిన్నదే కదా, తప్పు చిన్నదే కదా, ఇదేమవుతుందిలే అన్నట్లుగా మనం ఈరోజున ఆలోచన చేస్తుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అది పొరపాటు చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, దేవుని యొక్క ఆజ్ఞను మనం అతిక్రమించినటువంటి వాళ్ళమైతే మనం చేతులారా మన యొక్క జీవితాన్ని, మన ప్రాణమును మనం తీసుకునేటువంటి వారం అవుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరణములకు మనం పాత్రలకు నిలబడిపోతున్నాం. అందుకనే సౌలు ఆ తర్వాత, సమూయేలు ఆ తర్వాత, మరి ఎందుకు ఈ విధమైనటువంటి కార్యం జరిగిందయ్యా అని సౌలును గురించి సమూయేలు పశ్చాత్తాపంతో బాధపడుతుంటే సమూయేలును దేవుడు బలపరుస్తున్నాడు. 16వ అధ్యాయం ప్రారంభం మనం చూసినట్లయితే, అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చును, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవు ఎంతకాలం దుఃఖింతువు? నీ కొమ్మును తైలంతో నింపుకోము. బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నేను పంపుచున్నాను, అతని కుమారుల్లో ఒకరిని నేను రాజుగా నియమించున్నాను అని సమూయేలును బలపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా,
చూడండి, ఈ సమూయేలు జీవితంలో సౌలు జీవితంలో తర్వాత మనం చూసినట్లయితే ఘోరమైనటువంటి మరణము సౌలు పొందాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. ఇంటి వారందరూ కూడా దూరం అయిపోయారు. ఎన్నో రకాలైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో దురాత్మ వచ్చి సౌలుని ఏలుబడి చేసి మరి అనేక రకాలుగా దురాత్మలు పట్టినటువంటి వాడై సౌలు మరణమవ్వాల్సిన పరిస్థితి దాపురించింది. ఎందుకు ఈ పరిస్థితి అంటే దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించి మహోన్నతుని తీర్మానం తృణీకరించి దేవుని యొక్క ఆజ్ఞను పాటించక తన ప్రాణానికి తానే ఉత్తరవాదిగా నిలబడి ఉన్నాడు. ఈరోజున మన జీవితాల్లో, మనకి వ్యక్తిగత జీవితాల్లో దేవుడు మనకిచ్చినటువంటి ఏ ఆజ్ఞైనా కూడా, అది చిన్నదైనా పెద్దదైనా కూడా, మన వ్యక్తిగత జీవితంలో దేవుడు మనల్ని దేని కొరకు నిర్ణయించాడు ఆ పనిని మనం సమర్థవంతంగా నిర్వర్తించి దేవుని యొక్క ఆజ్ఞను పాటించినటువంటి వారమైతే మనము బ్రతకగలిగేటువంటి అనుభవాల్లోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. మన ప్రాణము మన చేతుల్లో, దేవుని యొక్క చేతులు పెట్టుకొని మన ప్రాణమును ఆయన కాపాడేటువంటి వ్యక్తిగా నిలబడిపోతున్నాడు. అప్పుడు దేవుని బిడ్డలారా, ఆజ్ఞను గైకొనేవాడు తన ప్రాణమును కాపాడుకుంటాడు. తన ప్రవర్తన విషయం అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును. సమూయేలు తన ప్రవర్తన విషయమై సౌలు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండి తన ప్రాణానికి ఉత్తరవాదిగా తను నిలబడిపోయి ఉన్నాడు, చనిపోయినటువంటి పరిస్థితి. చూడండి, అలాగే సాంసోను జీవితంలో కూడా మనం గమనించినటువంటిట్లయితే సాంసోను కూడా తన యొక్క ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండి సాంసోను తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. దేవుడిచ్చినటువంటి ఆ తీర్మానాన్ని తృణీకరించి దేవుడు ప్రతిష్ఠించిన ఆ ప్రతిష్టతను కోల్పోయి దేవుడు ఏర్పరచుకున్న ఆ యొక్క నిబంధనను సాంసోను తృణీకరించి వేశ్యాంగమనములతో తన ప్రాణానికి శాపగ్రస్తమైనటువంటి అనుభవాలకు నిలబడిపోయి చూడండి, ఎంతో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని సాంసోను బ్రతకాల్సిన పరిస్థితి. చివరికి తన ప్రాణాన్ని కోల్పోవాల్సిన పరిస్థితికి సాంసోను కూడా వచ్చాడు. న్యాయాధిపతుల గ్రంథంలో సాంసోను గురించి మనం చూస్తుంటాం కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుని ఫిలిష్తీయుల చేతుల నుంచి విడిపించడానికి దేవుడు సాంసోను కోరుకుంటే సాంసోను తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని వేశ్య గమనంలోనికి నడిపించుకొని శాపగ్రస్తమైనటువంటి అనుభవాల్లోనికి నడిపించుకొని మరి సున్నతైనటువంటి ఫిలిష్తీయులని మోహించి తద్వారా శాపాన్ని పొందుకొని మరణానికి పాత్రుడిగా మార్చబడిపోయినాడు. ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డ, నీవు ఏ రీతిలో దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తున్నావో పాటించట్లేదో అది నీకు, నీ హృదయాంతరంగానికి తెలుసు. కాబట్టి ఆ ఆజ్ఞను నీవు అతిక్రమించకుండా ఆజ్ఞను నీవు జాగ్రత్తగా గైకొన్నట్లయితే నీ యొక్క ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటావు. లేకపోతే సౌలు వలె, సాంసోను వలె చేతులారా నీ ప్రాణాన్ని నువ్వు కోల్పోతావు. కాబట్టి ఈ యొక్క వాక్యము నీ కొరకే అని నువ్వు గ్రహించగలిగితే నువ్వు దేవుని సన్నిధిలో ఇప్పుడే నువ్వు ప్రార్థన చేసుకుంటావు, ఇప్పుడే మోకరించగలుగుతావు. కాబట్టి నీకోసం నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. తీర్మానంతో ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడా, కృపగల దేవా, నీకు వందనాలు ప్రభా. ఆయన మరి ఆజ్ఞను గైకొన్నవాడు తనను కాపాడుకుంటాడని, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చునని మీ లేఖనం తెలియజేస్తుంది. అవునయ్యా, సమయంలో తండ్రి మరి సౌలును గురించి చింతపడుతున్నాడు. దానికి కారణం సౌలు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండి నీ యొక్క ఆజ్ఞను పాటించక లేని శాపాన్ని కొని తెచ్చుకొని ఉన్నాడు. తండ్రి మరి ఆ విధమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి దురాత్మల చేత పట్టి పీడింపబడి తండ్రి సౌలు మృతి పొందినట్లుగా మేము చూస్తున్నాం. అటువంటి అనుభవాల్లోకి మేము వెళ్లకుండా తండ్రి మేము మా ప్రవర్తన విషయమై జాగ్రత్తగా ఉంటూ మా ప్రాణాన్ని కాపాడుకునేటువంటి అనుభవాల్లోనికి మమ్మల్ని నడిపించమని కోరుతున్నాం. వాక్యమైనటువంటి నిబిడల జీవితాల్లో తీర్మానం స్థిరపరచండి. మా ప్రవర్తన మేము జాగ్రత్తగా కాపాడుకుంటూ సాంసోను వలె శాపగ్రస్తమైనటువంటి అనుభవాల్లోకి వెళ్లకుండా, మరణాన్ని కొని తెచ్చుకోకుండా జీవం కలిగిన అనుభవాల్లోకి మేము నడిపించబడేటట్లుగా మాకు సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మీ ఘనమైన కృపలాస్తానికి మా జీవితాన్ని అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మాట మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి, తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి. మరి ఇంకా మీరు ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే స్క్రీన్ మీద కనపడుతుంటుంది ఫోన్ నెంబర్లకి మీ ప్రార్థన అవసరాలు పంపగలరని సవినయంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. సెలవు తీసుకుందాం.